ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగిలే నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మేషరాశి వారైతే ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలాగే మేషరాశి వారు మీ జీవితంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారి గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మేషరాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మేషరాశి వారి అధిపతి కుజుడు. కావున ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవటం, కొత్త పరికరాలు తయారు చేయటంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలను నడపటం, యుద్ధ ట్యాంకులను నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను, అణు సంబంధితమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ణాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికంగా శ్రమించి అనేక బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలను అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది. మేషరాశి వారు స్నేహితులు వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానం మెండుగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టపడరు. సోమరితనం అంటే కూడా వీరికి అయిష్టం. మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమక్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రంలోకి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కార్యాలనైనా చాలా సులభంగా పూర్తి చేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దానితో పాటు నిర్లక్ష్యం కూడా పెరుగుతుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయవచ్చు. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకి ఉంటుంది. వీళ్లకున్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలను కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులుగా ఉండి ఎంతటి దుష్కర కార్యాలనైనా పూర్తి చేస్తారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులని సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించుట వీరి జీవలక్షణం. మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనుకంజవయ్యరు. మేషరాశి వారిది దయార్ధ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంతే ప్రేమ వీరి పట్ల చూపించినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు యవ్వనంలో పురుషులు, స్త్రీలు మనసులో అర్థం చేసుకోవడంలో పొరపాటు పడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు. మేషరాశి వారు జన్మతః నాయకులు. వీరు పోలీస్, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభం. ఖనిజములు, వస్తు సామగ్రి, శస్త్రచికిత్స పరికరములు మొదలైన వ్యాపారాలు వీరికి బాగా లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశివారు రాజకీయాలనందు సమర్థులై వ్యవహరించగలరు. వీరికున్న ప్రజ్ఞాపాఠవం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అరుదైన సందర్భాలలో దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. ఈ రాశివారు క్రీడలనందు బాగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా ఉంటుంది.
మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు. అలాగే కొన్ని అనవసరమైన వ్యవహారాలలో చిక్కుకుపోతారు. అలాగే వీరు అనవసరపు ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులను కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు. అలాగే అక్కరకు రాని భూములను తక్కువగా వస్తున్నాయి కదా అని కొంటారు. అయితే వీరి ఆలోచనలు, వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులు కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ వీరికి తొందరపాటు తగదు. మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయటం వలన వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జీవితంలో నమ్మక ద్రోహాల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు తొందరగా పదవులు పొందగలరు. తొందరగా ఉద్యోగాలు కూడా సంపాదించుకోగలరు. తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచలమైన మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిష నిమిషానికి వీరి ఆలోచన మార్చుకుంటారు. మేషరాశి వారికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే దానిని వెంటనే వదిలేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు. త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి. వీరెప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం గడుపుతారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. మేషరాశి వారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలివేయరు. పెళ్లిపీటల దాకా వెళతారు. కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం సుఖవంతంగా సాగుతుంది. అలాగే మేషరాశి వారు పాటించవలసిన జీవితకాల పరిహారాలు చూసుకున్నట్లయితే ఆడంబరాలు లేని పూజలు, గుప్త దానాలు మనోధైర్యము మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయాల్లో పసుపు రంగు పప్పులు, అరటిపళ్ళు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. మంగళ, శని వారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చెమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలను ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలు తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణ చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది. శనివారం ఆలయాల్లో పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకండి. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించి శాశ్వత అలవాటుగా చేసుకోండి. తీపి వంటకాలకు సంబంధించి ఏ వ్యాపారంలోనూ మీరు ఎప్పుడూ పాల్గొనవద్దు. అనగా మీరు ఎప్పటికీ తీపి వస్తువులను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించకూడదు లేదా తీపి వస్తువులు విక్రయించే సంస్థ కోసం పని చేయకూడదు. మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూముల్లో ఎప్పుడూ కూడా స్వయంగా మీ చేత్తో నిమ్మ చెట్టును నాటవద్దు. మేషరాశికి చెందిన వారు ఎరుపు, గోధుమ లేదా తెలుపు రంగు అదృష్ట రంగులు. ఈ రంగులలో ఉన్న దుస్తులు ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది. మేషరాశికి చెందిన వారిపైన మంగళగ్రహ ప్రభావం ఉంటుంది. కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. దీనితో పాటు గురువారం, ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు. మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలు 9 మరియు 1. సో చూసారు కదండి, మేషరాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలతో పాటుగా జీవితకాలం పాటు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.